అందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్ సంగతులేంటో వివరంగా చూద్దాం. ఈరోజు మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. అయినా సరే చివరికి పాజిటివ్గానే ముగిసింది. నిఫ్టీ, సెన్సెక్స్ కొద్దిగా లాభపడితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ఉండిపోయింది. అసలు ఈరోజు ఏం జరిగింది, రేపటి మార్కెట్ను ఏ అంశాలు ప్రభావితం చెయ్యొచ్చు, వీటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు తేదీ ఫిబ్రవరి 25, 2026 బుధవారం. సరే, ఈరోజు కీ డేటా ఒకసారి చూద్దాం. నిఫ్టీ చూస్తే 57 పాయింట్ల లాభంతో 25,482 దగ్గర క్లోజ్ అయింది. అంటే ప్లస్ 0.22% అన్నమాట. సెన్సెక్స్ కూడా ఓకే, 50 పాయింట్లు పెరిగింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది బ్యాంక్ నిఫ్టీ. ఇది ఫ్లాట్గా ఎటూ కదలకుండా ముగిసింది. ఇది మార్కెట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉందని చూపిస్తోంది. ఇక మిగతా డేటా గురించి కూడా మనం ముందు మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మార్కెట్ ఒక మిక్స్డ్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పాలి. మెయిన్ ఇండెక్స్లు పెరిగినా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి సపోర్ట్ రాలేదు. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. నిఫ్టీ జస్ట్ అలా పెరిగినా అసలైన యాక్షన్ అంతా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లోనే జరిగింది. చూడండి, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.48% పెరిగాయి. అంటే ఏంటి? ర్యాలీ అనేది కేవలం పెద్ద కంపెనీలతో ఆగలేదు. చిన్న మధ్యతరహా స్టాక్స్లో కూడా మంచి బయింగ్ జరిగిందనమాట. ఇది మార్కెట్ హెల్త్కు చాలా పాజిటివ్ సైన్. సరే, ఇప్పుడు ఈరోజు మార్కెట్లో హాట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఏ సెక్టర్స్, ఏ స్టాక్స్ ఫోకస్లో ఉన్నాయో మాట్లాడుకుందాం. మెయిన్గా 2 విషయాలు. ఒకటి, ఏఐ న్యూస్ వల్ల ఐటీ స్టాక్స్లో వచ్చిన వొలటాలిటీ. 2, సోలార్ స్టాక్స్పై వచ్చిన ప్రెషర్. అసలు ఐటీ స్టాక్స్ ఎందుకు ఇంత వాలటైల్గా ఉన్నాయి? ఎందుకు అంతలా పైకి కిందికి ఊగాయి? దానికి కారణం యాంథ్రోపిక్ ఏఐ అనే ఒక కంపెనీ నుంచి వస్తున్న కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్. ఈ టైమ్లైన్ చూడండి, మీకు మొత్తం కథ అర్థమవుతుంది. కొన్ని రోజుల కిందట ఇదే కంపెనీ సీఈఓ ఏమన్నారంటే, ఏఐ టూల్స్ వల్ల డెవలపర్ల ఉద్యోగాలు పోతాయన్నారు. అంతే, ఐటీ స్టాక్స్ అన్నీ ఢమాల్. తర్వాత మళ్ళీ ఒక ఏఐ సమ్మిట్లో, అయ్యో ఇది టెక్ ఇండస్ట్రీకి ఒక పెద్ద అవకాశం అన్నారు. దాంతో స్టాక్స్ కొంచెం రికవర్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే మళ్లీ కోబాల్ ప్రోగ్రామింగ్ను ఆటోమేట్ చేసే టూల్ తెస్తున్నామని ఇంకో బాంబేశారు. మళ్లీ టెన్షన్. కానీ నిన్న రాత్రి జరిగిన మీటింగ్లో క్లారిటీ ఇచ్చారు. మా ఏఐని కార్పొరేట్ యాప్స్తో ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పడంతో ఈరోజు మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. చూసారా, ఒకే కంపెనీ నుంచి వస్తున్న ఈ అప్ అండ్ డౌన్ స్టేట్మెంట్లు ఇన్వెస్టర్లను ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాయో. అందుకే ఐటీ స్టాక్స్లో ఇంత వోలటాలిటీ. సో ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ముఖ్యమైన విషయమేంటంటే, సిచ్యువేషన్ ఇంకా చాలా వాలటైల్గా ఉంది. ఏఐ ఎఫెక్ట్ ఏ కంపెనీపై ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ వచ్చేదాకా తొందరపడి ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడం బెటర్. ఇక రెండో స్టోరీ, సోలార్ సెక్టర్. సోలార్ స్టాక్స్ ఈరోజు ఎందుకు పడ్డాయంటే, అమెరికా ఒక పెద్ద షాక్ ఇచ్చింది. మన దేశం నుంచి వెళ్లే సోలార్ ప్రాడక్ట్స్ మీద ఏకంగా 126% ఇంపోర్ట్ డ్యూటీ వేసింది. ఇది నిజంగా పెద్ద నెగటివ్ న్యూస్, ముఖ్యంగా వారి ఎనర్జీస్ లాంటి కంపెనీలకి. ఎందుకంటే వాళ్ళకి యుఎస్ ఎక్స్పోజర్ ఎక్కువ. కానీ ఈ న్యూస్ రాగానే కంపెనీలు రియాక్ట్ అయ్యాయి. వారి ఎనర్జీస్ ఏమందంటే, మాకు ఒమన్లో కూడా ప్లాన్స్ ఉన్నాయి, అక్కడ్నుంచే సప్లై చేస్తాం. అంతేకాదు, మేం యుఎస్లోనే ఒక ప్లాంట్ కడుతున్నాం అని చెప్పింది. అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ కూడా, మాకు యుఎస్ ఆర్డర్స్ ఆల్రెడీ తక్కువే ఉన్నాయి, సో మాపై పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే న్యూస్ నెగటివ్ అయినా కంపెనీలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయన్నమాట. ఇక ఈరోజు వార్తల్లో ఉన్న మరికొన్ని స్టాక్స్ చూస్తే, ఐఆర్ఎఫ్సి. ఇది ఎందుకు పడిందంటే, ప్రభుత్వం ఇందులో తన 4% వాటాను ఓఎఫ్ఎస్ ద్వారా అమ్ముతోంది. అందుకే సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. మరోవైపు కోఫార్జ్. ఈ స్టాక్ పెరిగింది ఎందుకంటే యూకే నుంచి $158 మిలియన్ పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. ఇది గుడ్ న్యూస్. డిఫెన్స్ సైడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ అంటే బీఈఎల్, దీనికి 733 కోట్ల రూపాయల కొత్త ఆర్డర్లు వచ్చాయి. ఇక చివరగా స్పైస్ జెట్. ఇందులో ఒక పెద్ద బ్లాక్ డీల్ జరిగింది. దాదాపు 8.4% షేర్లు చేతులు మారడంతో స్టాక్ బాగా ప్రెషర్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ ఏం చేశారు అంటే, ఎఫ్ఐఐలు, డిఐఐల యాక్టివిటీ ఎలా ఉంది, గ్లోబల్ మార్కెట్ నుంచి మనకు ఎలాంటి సంకేతాలున్నాయో చూద్దాం. ఎఫ్ఐఐలు అంటే ఫారిన్ ఇన్వెస్టర్లు ఈరోజు క్యాష్ మార్కెట్లో సుమారు 500 కోట్లు అమ్మారు. మార్కెట్ పెరిగినా వాళ్ళు అమ్మారంటే పై లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. కానీ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు, డిఐఐలు మాత్రం మార్కెట్కి గట్టి సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళు ఈరోజు ఏకంగా 800 కోట్లు కొన్నారు.
ఎఫ్ఐఐల అమ్మకాలను బ్యాలెన్స్ చేసి మార్కెట్ పడిపోకుండా కాపాడింది వీళ్లే. ఇది మన మార్కెట్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. ఇండియా విక్స్, దీన్నే మనం ఫియర్ ఇండెక్స్ అని కూడా అంటాం. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో భయం ఎంతుందో ఇది చూపిస్తుంది. విక్స్ తక్కువగా ఉంటే భయం తక్కువగా ఉందని, మార్కెట్ కొంచెం కూల్గా స్టేబుల్గా ఉండే అవకాశముందని అర్థం. ఈరోజు విక్స్ లెవెల్ చూస్తే మార్కెట్లో పెద్దగా టెన్షన్ లేదని తెలుస్తోంది. ఇప్పుడు గ్లోబల్ న్యూస్ చూద్దాం. మనం ట్రాక్ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు. ఇవి సక్సెస్ అయితే గ్లోబల్ మార్కెట్లకు పెద్ద రిలీఫ్. రెండోది, చైనా ఇరాన్ మధ్య యాంటీ మిసైల్ డీల్. ఇది అమెరికాతో టెన్షన్స్ పెంచితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే ప్రమాదముంది. అది మనకు మంచిది కాదు. మూడోది, మన ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన. అక్కడ ఏవైనా పెద్ద డిఫెన్స్ డీల్స్ జరిగితే మన డిఫెన్స్ స్టాక్స్కు మంచి బూస్ట్ వస్తుంది. ఇక చివరగా డొనాల్డ్ ట్రంప్. ఆయన వేరే దేశాలపై 15% టారిఫ్లు వేస్తాననడం గ్లోబల్ ట్రేడ్కి మంచిది కాదు. మన ఎక్స్పోర్ట్ కంపెనీలపై కూడా దీని ప్రభావముండొచ్చు. సరే, ఇప్పటిదాకా ఈరోజు ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు రేపటి మార్కెట్ కోసం మనం గమనించాల్సిన కీ లెవెల్స్ ఏంటో చూద్దాం. మరి రేపటి ట్రేడింగ్ కోసం మన స్ట్రాటజీ ఏంటి? ఏ లెవెల్స్ని మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి? నిఫ్టీ విషయానికొస్తే పైన 25,550 అనేది ఒక ఇమ్మీడియట్ రెసిస్టెన్స్. ఒకవేళ నిఫ్టీ దీనిపైన నిలబడగలిగితే ఈ బయింగ్ మొమెంటం కంటిన్యూ అయ్యి 25,650 వైపు వెళ్లే అవకాశముంది. అదే కిందకొస్తే 25,400 అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో కొంచెం వీక్నెస్ రావచ్చు. సెల్లింగ్ ప్రెషర్ పెరిగి 25,300 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయింది కాబట్టి పైన 54,800 లెవెల్ క్రాస్ చేయడం చాలా ముఖ్యం. దానిపైన సస్టైన్ అయితేనే ఫ్రెష్ బయింగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ కింద ఉన్న సపోర్ట్ 54,400ని బ్రేక్ చేస్తే బ్యాంకింగ్ స్టాక్స్లో ఇంకాస్త సెల్లింగ్ చూడొచ్చు. సో రేపటి ట్రేడింగ్లో ఈ రెండు లెవెల్స్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ముఖ్యమైన విషయం, ఈ అనాలిసిస్ అంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. మీరు ఏదైనా ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. మీ లాభ నష్టాలకు నేను బాధ్యుడిని కాను. ఇది ఈరోజు మార్కెట్ కథ. ఈ విశ్లేషణ మీకు హెల్ప్ అయ్యిందనే అనుకుంటున్నాను. రేపటి మార్కెట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. మా అప్డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు లైక్ చేసి తప్పకుండా ఫాలో అవ్వండి.